ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పింకీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడైతే మా పిల్లలు ముగ్గురు మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. ముగ్గురు చాలా డేస్ తర్వాత కలిసారు కాబట్టి ఇంకా మేమైతే సీట్లో మొత్తం సెటిల్ అయిపోయాము. మా సీట్స్ ఇక్కడ ఇంకా వచ్చే వాళ్ళు ఎక్కి వాళ్ళు లగేజెస్ అన్నీ పెట్టుకుంటున్నారు, ప్యాసింజర్స్. సో నా జర్నీ మొత్తం ట్రైన్లోనే. ఇంకా ఎలా గడుస్తుందో చూడాలి. ఇంకా ఒక టైం అని చెప్పారు, కానీ ట్రైన్ అయితే ఆల్రెడీ లేట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే నేను మా పిల్లలకి డిన్నర్ చేపించేస్తున్నాను, ఎందుకంటే ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. సో వాళ్ళకి ఆకలి అంటే ఇంకా 8:30 9 అవుతుంది. సో ఫాస్ట్గా రైస్ అయితే తినిపించేస్తున్నాను. ఎందుకంటే తిన్నారనుకో ట్రైన్ స్టార్ట్ అయిందనుకో మనకు కూడా హాయిగా మంచిగా అనిపిస్తుంది కదా, ఉయ్యాలో ఉంటే. సో వాళ్ళు పడుకుంటారనేసి అక్క కూడా ఎవరికి తినిపించేసింది, నేను తినిపించేసా. సో ఇది మొత్తం సికింద్రాబాద్ స్టేషన్ అనమాట. ఇంకా మేము 1 to 9 వరకు అక్కడనే కూర్చున్నాము స్టేషన్లో. అర్థంగా నేను అదిగో పిల్లలు తిరిగినట్టు. సో ఇంకా కొన్ని ఓన్లీ గూడ్స్ ట్రైన్ ఒకటే ఉంది, మిగతాదంతా ఖాళీగానే ఉంది. ఇదిగోండి. ఇగో ఫ్రెండ్స్, నేను చెప్పినగా కొత్తగా చల్లపల్లి ఇది మంచి కొత్తగా కట్టినది. సో చూడండి, ఇంకా కన్స్ట్రక్టింగ్లో ఉంది. అవన్నీ పెడుతున్నారు అనమాట మంచిగా చేయడానికి. అవన్నీ హౌజెస్ రైల్వే స్టేషన్వి. అదేనండి, ఇంకా ఆఫీసర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి కదా రైల్వే స్టేషన్లో, దానికి సంబంధించినవి అవన్నీ కొత్తగా కోర్టర్స్ లాగా కట్టేశారు. వెనకాల బిల్డింగ్ అవుతుంది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా ట్రైన్ జర్నీ. సో మా డిన్నర్ అయితే అయిపోయింది. ఈరోజు జల్దీ తినేసినాం ట్రైన్లో కాబట్టి. సో ఇగో అవి దక్ష అయితే అడగతో పాటు ఇంకా రైస్ తిరుగుతున్నాము. విండో సీట్ చాలా డేస్ తర్వాత విండో సీట్ దగ్గర అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే ఒక 4 గంటలు మంచిగా కొంగి ఉండి చూసాను అనమాట. చూడండి, ఇవాళ ట్రైన్ అయితే మేము వచ్చాక 1 hour తర్వాత కదిలిందనమాట. మేము 7:15 వరకు వచ్చాము. 8:30 ఆ టైంకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మంచిగా మధురైకి వెళ్ళి మీనాక్షి అమ్మ దర్శనం చేసుకొని. సో నా డే మొత్తం ఈ ట్రైన్లో ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి నా వీడియో. పిల్లలు అయితే సీట్లో కాకుండా కింద ఫ్లోర్లో మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళకి అట్లా మన కంపార్ట్మెంట్ మొత్తం ఫ్యామిలీతో వెళ్తే అలా. సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, అందరూ పడుకున్నారు. నేను ఫాస్ట్గా లేసేసి బ్రష్ అయితే చేసుకున్నాను. ఇదిగో మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు లేస్తున్నారు. ఫైనల్గా చీరాలకైతే చేరుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ జర్నీ అయితే అయిపోయింది. ఇంకా ఇవాళ డే మొత్తం ఉంది. ఇవాళ ఈవినింగ్ 7 అవుతుందో 8 అవుతుందో దిగే వరకు అయితే తెలియదు. సో ఇదనమాట చీరాల. సో ఈ ట్రైన్ వచ్చేసి అయితే స్పెషల్ ట్రైన్ ఫర్ ఓన్లీ శబరిమల అంట. సో చాలా అంటే చాలా పెద్ద ట్రైన్. ఎంత పెద్ద బోగీస్ ఉన్నాయి అంటే చాలా పెద్ద బోగీస్ ఉన్నాయి. మేము ఇంజన్ నుంచి అయితే 3rd కంపార్ట్మెంట్లో వచ్చిందనమాట. అయితే బీభత్సంగా చలి అయితే బాగానే పెట్టింది. మంచిగా పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ కదా, లేసేసి కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకా మన జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఇది బాగానే ఉంది చీరాల. ఇదే వినడమే కానీ ఫస్ట్ టైం అయితే ఇక్కడ దిగినాను. సో ఎక్కువ ఏం లేదు, బాగుంది. ఇగో చూడండి, అక్కడ 1st, 2nd, 3rd మా కంపార్ట్మెంట్ అది. సో నేనైతే ట్రైన్లోకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు కూడా తెలియదు. వెళ్ళి సేఫ్గా అయితే కూర్చుంటా. ఆల్రెడీ హైరన్ కూడా వచ్చేసింది ఇప్పుడే అన్న. టైం వచ్చేసి 3 అవుతుంది, కానీ మేము ఇంకా రీచ్ అయితే కాలేదు. ఇంకా మొత్తం ఇప్పుడైతే ఇంకా
చెన్నై బార్డర్లోనే ఉన్నాము. ఇంకా మదురైకి వెళ్ళే వరకు బట్ ట్రైన్ అయితే మరీ ఘోరం అంటే మరీ ఘోరంగా చాలా స్లోగా వెళ్తుంది. లాస్ట్కి అయితే వస్తుంది జర్నీ చేస్తుంటే. అబ్బా చూడండి, ఇంకా లంచ్ చేసి పడుకున్నాం. సో ఏ చిన్న ట్రైన్ ఎక్స్ప్రెస్ వచ్చినా కూడా ఈ ట్రైన్కి అయితే సిగ్నల్స్ వేసేస్తున్నారు. చూడండి హారన్ సౌండ్. అయితే వచ్చినాము. ఇక అందరూ రిఫ్రెష్ అవుతున్నారు. చాలా మంది ఇగో ట్రైన్లో జర్నీ చేసి అలసిపోయినారు అనేసి చాలా మంది కొంచెం సేపు దిగి ఇట్లా టైలాయిస్తున్నారు అనమాట. ఇగో చూడండి, అవి దక్ష అయితే ఏలూరు దగ్గర ఇగో చిన్న వాళ్ళు సెల్ఫీస్ దిగుతుండ్రు. వాళ్ళ గెటప్ కానీ నా గెటప్ కానీ. అమ్మో ఎంత టయర్డ్ అంటే అంత టయర్డ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ట్రైన్లో జర్నీ అయితే. అన్న ఇగో ఈయన కూడా వాకింగ్కి వచ్చింది. ఈ చిన్న అయినా కూడా వాకింగ్కి వచ్చింది. చాలా అంటే చాలా యాస్ట్కి వస్తుంది. ఇంత స్లో స్పెషల్ ట్రైన్ అంటే మ్యాక్సిమం ఇంత, కానీ ఒక 3-4 అవర్స్ ఒక్కొక్క స్టేషన్కి మేము రీచ్ కావాలంటే మ్యాక్సిమం 4 అవర్స్ అట్లా లేట్ అవుతుంది. ఇంకా మేము మదురైకి చేరే వరకు 6, 7, 8 అవుతుందేమో అనిపిస్తుంది. మా బావ అయితే ఆల్మోస్ట్ 7 అవర్స్ అవుతుంది జర్నీకి అని చెప్తుండు. చూడాలి ఇంకా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ వచ్చినా ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ పడుతుంది. ఇదేంటో ప్రదేశానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి జస్ట్ 2 కిలోమీటర్స్ ఏనట. సో ట్రైన్ మొత్తం ఆల్మోస్ట్ ఈ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. సో నేను ఇంతకుముందు అయితే అక్కడ కూర్చున్నాను. అక్కడ మా సీట్, అక్కడ నుంచి విండో సీట్ కట్టి వచ్చేసిన సింగిల్ సీట్ అయితే. సో ఫుల్ వేలూరు అంట. ఇది పల్లీలతో చేసింది, కానీ సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్. ఎంత జర్నీ అవుతుందంటే 7 అవుతుంది, అయినా మా స్టాప్ అయితే రాలేదు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవ్వండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో విండో సీట్లు అయితే కూర్చున్నా. ఎంత చీకటి అంటే అంత చీకటి అయిపోయింది. అబ్బా నిజంగా నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడం. అయితే జనరల్గా అయితే తిరుపతికి అయితే 7 o'clock వెళ్తే మార్నింగ్ 8-9 వరకు అయితే దిగేస్తాము. కానీ ఇదైతే 24 అవర్స్ పడుతుందండి. నిన్న నైట్ 7:30 ఈ టైంకి మేము ట్రైన్ ఎక్కాము. వాడు స్టార్ట్ అవ్వడమే 9 o'clock స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వరకు బావ మోస్ట్లీ 10:30, 11 అవుతుంది అనేసి అయితే చెప్తున్నాడు. చూడాలి అమ్మా, నా జర్నీ అయితే అవ్వలేదు. ఇలాంటి లాంగ్ జర్నీస్ అయితే, కానీ ఏంటంటే ట్రైన్ అయితే సేఫ్ ఉంటుంది అనేసి మనము ట్రైన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. కానీ ఇంత లాంగ్ అంటే అంత లాంగ్ పడుతుంది రానీకి. అమ్మా ఫుల్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంతకుముందు పల్లీలు అయితే తీసుకున్నాము. ఆ పల్లీలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. అందులో జనరల్గా మన సైడ్ అయితే నిమ్మకాయ పిండడం అలా చూస్తాం, కానీ ఇక్కడ మాత్రము అది ఏంటి దాన్ని ఏమంటారు. సో ఈ జర్నీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, చాలా టైం పడుతుంది. సో నా లైఫ్లో అయితే ఇది నా 1 day లైఫ్ మొత్తం ట్రైన్లోనే గడుపుతా అని నేను జీవితంలో అనుకోలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలని కూడా దేవుని కోరుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్స్. ఒకవేళ ట్రైన్లో ప్రయాణిస్తే ఫాస్టెస్ట్ ట్రైన్ ఎక్కుతా అనేసి అయితే ఇక ముందు అనుకుంటున్నా. ఇప్పుడైతే అవసరం లేదు. దేవుడా, ఇంకా రేపు మదురైకి చేరి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో ఒక్కసారి నేను గెట్ డౌన్ చేసేసాక అప్పుడు ఒకసారి చెప్తాను. ప్లీజ్ నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. ఎంత జర్నీ అవుతుందంటే 7 అవుతుంది, అయినా మా స్టాప్ అయితే రాలేదు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవ్వండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో విండో సీట్లు అయితే కూర్చున్నా. ఎంత చీకటి అంటే అంత చీకటి అయిపోయింది. అబ్బా నిజంగా నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడం. అయితే
జనరల్గా అయితే తిరుపతికి అయితే 7 o'clock వెళ్తే మార్నింగ్ 8-9 వరకు అయితే దిగేస్తాము. కానీ ఇదైతే 24 hours పడుతుందండి. నిన్న నైట్ 7:30 ఈ టైంకి మేము ట్రైన్ ఎక్కాము. వాడు స్టార్ట్ అవ్వడమే 8-9 o'clock స్టార్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళే వరకు బావ మోస్ట్లీ 10:30-11 అవుతుంది అనేసి అయితే చెప్తున్నాడు. చూడాలి అమ్మా, నా జర్నీ అయితే అవ్వలేదు. ఇలాంటి లాంగ్ జర్నీస్ అయితే, కానీ ఏంటంటే ట్రైన్ అయితే సేఫ్ ఉంటుంది అనేసి మనము ట్రైన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. కానీ ఇంత లాంగ్ అంటే అంత లాంగ్ పడుతుంది రానీకి. అమ్మా ఫుల్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంతకుముందు పల్లీలు అయితే తీసుకున్నాము. ఆ పల్లీలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. అందులో జనరల్గా మన సైడ్ అయితే నిమ్మకాయ పిండడం అలా చూస్తాం, కానీ ఇక్కడ మాత్రము అది ఏంటి దాన్ని ఏమంటారు. సో ఈ జర్నీ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, చాలా టైం పడుతుంది. సో నా లైఫ్లో అయితే ఇది నా 1 day లైఫ్ మొత్తం ట్రైన్లోనే గడుపుతా అని నేను జీవితంలో అనుకోలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలని కూడా దేవుని కోరుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్స్. ఒకవేళ ట్రైన్లో ప్రయాణిస్తే ఫాస్టెస్ట్ ట్రైన్ ఎక్కుతా అనేసి అయితే ఇక ముందు అనుకుంటున్నా. ఇప్పుడైతే అవసరం లేదు దేవుడా. ఇంకా రేపు మధురైకి చేరి ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఏ టైం అవుతుందో ఒక్కసారి నేను గెట్ డౌన్ చేసేసాక అప్పుడు ఒకసారి చెప్తాను. ప్లీజ్ నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. ఏలూరబ్బా ఈ పేరు? హరియలూరు అంట. అగో టైం వచ్చేసి అగో చూడండి క్లియర్గా నేను మీకు చూపిస్తాను. 8 అవుతుంది. ఇంకా 3 hours 2 hours జర్నీ ఉందంట మన ఇండియన్ ఫ్లైట్. సో ఇంతే ఫ్రెండ్స్, నా జర్నీ అయితే ఇంకా కంటిన్యూ అయితే అయితేనే ఉంది. సో నేనైతే వీడియోని బంద్ చేద్దాం అనుకుంటున్నాను. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఇంకా నేను మధురైలో దిగాక దాది చూస్తాను. సో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా ముందుకు వెళ్ళి మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను.